దునియా ఫుట్బాల్ ఆటగాళ్లను హైదరాబాద్ కు పిలిచి గేములు ఆడించబోతున్నది తెలంగాణ సర్కార్ అని చెప్పుకున్నాం కదా. హాగా అందుకే సీఎం రేవంత్ రెడ్డి తోపు ఆటగాళ్లతోని పోటీకి దిగుతున్నాడు కాబట్టి వాళ్ళతోని ఆడుడంటే చిన్నగా ఉండదు కాబట్టి ఫుట్బాల్ ఆట ప్రాక్టీస్ చేసిండు. చూడండి ఎంత హుషారున్నాడో. 56 ఏండ్ల ఈడులా 20 ఏండ్ల పడుసు పిల్లగాని తీరుగా స్టేడియం నలుమూలల ఉరుకులు పరుగులు తీస్తున్నాడు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే వ్యాపారుల పెట్టుబడుల మీటింగ్ నడపబోతున్నారు. దానికోసం డిసెంబర్ 13వ తారీఖున ఫుట్బాల్ నెంబర్ 1 ఆటగాడు లియోనల్ మెస్సీ కెప్టెన్ గా ఒక జట్టు, సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్ గా ఇంకో జట్టు ఫుట్బాల్ ఆట ఆడబోతున్నారు. అందుకే ఈ ఫుట్బాల్ ప్రాక్టీసు మెస్సీ మెరుపు వేగంతో బాల్ ను దంతే గోల్ల పడుతుంది. అసోంటి మెస్సీ జట్టును ఓడించాలనంటే కష్టపడాలి కదా. సీఎం రేవంత్ రెడ్డి మంచి ఫుట్బాల్ ఆటగాడే అయినా రాజకీయాలకు వచ్చి చాలా రోజులు అవుతున్నది కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఈ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ జట్టుల సర్కార్ బడులలో చదువుతున్న పిల్లలు ఉంటారట. అంటే తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులలో చదివే పిల్లలకు ఆటల మీద మోజు పెరిగేటట్టు చేసుడే కాదు, రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకొచ్చేటట్టు చేస్తున్నాడు అన్నట్టు. రైజింగ్ తెలంగాణ 2047 అనే పేరుతోని హైదరాబాద్ ఇల్వవించే పనులు బాగానే చేస్తున్నాడు గాని అట్లనే రైతులకు ఎప్పటికప్పుడు వడ్ల బోనస్ పడేటట్టు, 6 గ్యారెంటీలు అమలయ్యేటట్టు, పంటలకేసే ఎరువుల కరువు లేకుండా ఉండేటట్టు చేస్తే ఇంకింత మంచిగుండు అనుకుంటారట తెలంగాణ పబ్లిక్.